హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్. మీరు చూస్తున్నారు కదండి, ఇవైతే వీడియో టెట్రాస్ అంటారు, లేదంటే గ్లో వీడియో టెట్రాస్ అంటారు. ఈ టెట్రాస్ గురించి మనం ఫుల్ డీటెయిల్స్, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూసుకుందాం. ఇవి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇవి మేజర్గా అయితే మనకి బ్లాక్ వీడియో టెట్రా నుంచి అయితే వచ్చినాయి అన్నమాట. ఇవి జెనెటికల్గా మాడిఫై చేసింది. మనకి ఫస్ట్ వేస్ట్గా అయితే కనిపెట్టింది ఏదైతే అమెరికా వాళ్ళు అయితే ఇవి కనిపెట్టారన్నమాట. ఈ కలర్స్ అయితే కొన్ని ఫిషెస్ని అలా తీసుకొని అలా సైంటిఫికల్గా చేసి అయితే ఈ కలర్స్ అన్నీ పట్టుకొచ్చారన్నమాట. ఈ కలర్స్ అయితే ఎప్పుడైతే షేర్ అంటే కలర్ పోంగా అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇందులో మనకైతే రెడ్ కలర్, గ్రీన్లో 2 షేడ్స్ ఉంటాయి, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, ఆరెంజ్, పింక్, బ్లూ, పర్పుల్ అండ్ వైట్ కలర్, బ్లాక్ కలర్, ఈ కలర్స్ అయితే మనకైతే ఉంటాయన్నమాట. ఇవి చాలా కూలింగ్ ఫిషెస్ అనమాట. ఒకటి కాకుండా గుంపుగా ఉంటే మాత్రం బాగుంటాయి. ఎప్పుడైనా టెట్రా ఫిషెస్ ఏంటంటే గుంపుగా తిరుగుతూనే అవి బాగుంటాయి. వీటికి ఆక్సిజన్ అయితే కంపల్సరీ అండి, ఫిల్టరేషన్ కూడా కంపల్సరీగా అయితే ఉండాలి. ఎందుకంటే ఇవి వాటర్ని ఎక్కువ అయితే స్పాయిల్ చేయవు. గోల్డ్ ఫిషెస్ ఎక్కువ స్పాయిల్ చేస్తే టెట్రా ఫిషెస్ అనేది ఎక్కువ అయితే స్పాయిల్ చేయవు. ఇంకోటి ఏంటంటే ఇవి చాలా సాఫ్ట్ ఫిషెస్ అండి. ఇవి అన్ని స్మాల్ ఫిషెస్, మీడియం ఫిషెస్ అయితే సర్వే అవుతాయి. స్మాల్ ఫిషెస్ అంటే గప్పీసు, నియాన్ టెట్రాస్లో చాలా రకాలు ఉంటాయి, ప్లాటీస్, అదేవిధంగా చిన్న ఫిషెస్ అన్నిటితోనైతే ఉంటాయి. మీడియం సైజ్ వస్తే గోల్డ్ ఫిషెస్, రెయిన్బో షార్క్స్, గొరామి, టైగర్ బాబ్స్, సర్ఫీ టెట్రా, రెడ్ ఐ టెట్రా, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి వాటితో కూడా సర్వే అవుతాయి. ఇంకోటి ఏంటంటే మనకి వైల్డ్ ఫిషెస్తో అయితే సర్వే అవ్వవు. ఎందుకంటే వైల్డ్ ఫిషెస్ ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కాబట్టి కొట్టేస్తాయి. ఇవి మేజర్గా అయితే మనకి 20 to 30 డిగ్రీస్లో అయితే టెంపరేచర్ అయితే మెయింటైన్ చేయాలి. పిహెచ్ లెవెల్ కూడా మనకి ఏంటంటే ఒక 6 to 8 వరకు అయితే పిహెచ్ లెవెల్ మెయింటైన్ చేస్తే బెటర్. ఇంకోటి ఏంటంటే ఇవి మ్యాక్సిమం సైజ్ వచ్చేసి మనకి 5 to 6 సెంటీమీటర్స్, లేదంటే 2.5 ఇంచెస్ టు 2 ఇంచెస్ టు 2.5 ఇంచెస్ ఉంటుంది. ఇంకా కొంచెం పెద్ద ట్యాంక్ అయితే కొంచెం పెద్దగా గ్రోత్ అవ్వడానికి కూడా బాగుంటుంది. ఇంకోటి ఏదంటే వీటి ఫుడ్ వచ్చేసేసి పిల్లెట్స్ వేస్తాము, లైవ్ వామ్స్ వేసుకోవచ్చు, బ్లడ్ వామ్స్ వేసుకోవచ్చు, డ్రై వామ్స్ వేసుకోవచ్చు, ఫ్రోజన్ వామ్స్ వేసుకోవచ్చు. ఇవి ఏంటంటే ఫుడ్ని కూడా వేస్ట్ చేయమన్నమాట. ఇవి మేజర్గా మనకైతే వీటికి ఇన్ఫెక్షన్, నేను చలికాలం, వర్షాకాలంలో అయితే వీటికి ఎక్కువ వైట్ స్పాట్స్ వస్తుంటాయి అన్నమాట. ఆ టైంలో మనం మాత్రం హీటర్ పెట్టుకోవడం, లేదంటే జనరల్ క్యూ మెడిసిన్ వేసుకోవడం బెటర్. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడ ఫిషెస్ తీసుకున్నా, ఎలా తీసుకున్నా వాటికి ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసుకొని తీసుకుని, ఎక్కువ మేజర్ అయితే వైట్ స్పాట్స్ ఉంటాయి. ఇవి అంటే కొత్తగా ట్యాంక్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకైతే సూపర్గా ఉంటాయి. నాకు మేజర్గా వచ్చే కస్టమర్లు, నాకు కొత్త కస్టమర్లు కానీ పాత కస్టమర్లు కానీ వస్తే మాత్రం నేను ఇవి బాగా రిఫర్ చేస్తాను. అదేవిధంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మాత్రం, అంటే బిలో 5 years లోపు ఉంటే మాత్రం ఇవి బాగా రిఫర్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి కలరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఈ కలర్స్ కూడా మనం చెప్పొచ్చు. రెడ్, గ్రీన్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు. ఫిష్ అని వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఈ ఫిషెస్ మనం ఏంటి ఇంట్లో ట్యాంక్ కాడ కూర్చొని మనం నీరు చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా, ఏంటంటే సూపర్గా, అంత మనకి ఏ టెన్షన్స్ ఉన్నా అన్నీ మర్చిపోతాం. ఇంకోటి ఏంటంటే వీటికి పైన లైట్ వైట్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ పెట్టి కింద వైట్ శాండ్ వేసుకుంటే మాత్రం ఆ లైటింగ్కి, ఏదైతే మనకు పైనుంచి పడే లైటింగ్కి ఇవి బాగా రిఫ్లెక్ట్ అయితే మంచి గ్లో వస్తాయి. అంటే చూడడానికి ఇంకా అందంగా కనబడతాయి అన్నమాట. ఈ నార్మల్ ఫిషెస్లో వేసినా కంటే ఈ ఫిషెస్ అన్ని కలర్స్ వేస్తే మాత్రం ట్యాంక్లో మంచి అందం వచ్చేస్తుంది. అయితే చూడడానికి మాత్రం సూపర్గా, ఎట్లా అంటే ఒక రేంజ్లో ఉంటుంది. ఎవరు తెచ్చారో, ఎట్లా డిజైన్ చేశారనే విధంగా ఉంటుంది. ఇంకోటి ఇది చాలా సూపర్గా ఉంటుంది, చాలా సాఫ్ట్ ఫిష్.